వేములవాడ పట్టణ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ పుట్ట రవి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఎస్సీ షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా అనేక పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగా వర్గీకరణ సాధించుకున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి పల్లెల్లో జెండా గద్దెలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. జూలై అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారి సమక్షంలో దండోర జెండాలను ఎగరవేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గుండ థామస్, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు అవునూరు ప్రభాకర్, మంగళ్ చంద్రమౌళి, సామల ప్రతాప్, గుడిసె అరుణ్, మంకు మల్లయ్య, గుడిసె సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేసి జూలై 7న మాదిగ దండోరా జెండాను అన్ని పార్టీలను, అన్ని సంఘాలను, అన్ని కుల సంఘాలను, మహిళా సంఘాలను పిలిపించి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్లో పెద్ద ఎత్తున జెండా గద్దె ఎగరవేయాలని చెప్పి నా మాదిగ రక్తబంధులందరూ కూడా పిలుపునిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి పుట్ట. గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారి ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జిగా పుట్టరవి మాదిగ గారు గత నెల రోజుల నుండి మన ప్రాంతంలో వచ్చి మరి నిర్మాణ పరకంగా జెండా గద్దెలు కానీ ప్రతి మండల హెడ్ క్వార్టర్లు గ్రామాలు తిరుగుతూ నూతన గ్రామ కమిటీలను, జెండా గద్దెలు నిర్మించుకున్నకు కీలక పాత్ర అన్నగారికి ధన్యవాదాలు. అంతేకాకుండా మరి ఇక్కడికి వచ్చిన బాధ్యులు, సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులకు వీళ్ళందరికీ సామాజిక తెలుస్తున్నాను. గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మాదిగ పల్లెల్లో, మాదిగ వీధుల్లో, మాదిగ వాడల్లోని ఈ 31 సంవత్సరాల వార్షికోత్సవ సభను విజయవంతం చేయడానికి, అంతేకాకుండా మన జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మాదిగలందరూ సిద్ధంగా కావాలని కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల పోరాటంలో ప్రాణత్యాగాలు చేశాము, లాఠీ దెబ్బలు తిన్నాము, జైళ్ళ పాలయ్యాం. ఆఖరికి చివరి ఘట్టంలోనైతే లక్ష్య సాధించుకొని ఎస్సీ షెడ్యూల్ వరకైనా సాధించుకున్న హక్కులను, ఆత్మగౌరవం, సామాజిక కోణంలో అన్ని వర్గాలకు కూడా మనం న్యాయం చేసాం. వృత్తులు, విద్యార్థులు, వికలాంగులకు పింఛన్లేమి, సామాజికంలో మతం కంటే, కులం కంటే మానవత్వం గొప్పది. కానీ అన్ని వర్గాలకు చేదోడు కాదు కూడా ఉన్నాము. అంతేకాకుండా జూలై 7 తారీఖు నాడు ప్రతి వీధిలో, వాడలో మనం రాబట్టే జెండా గద్దె కాడికి అన్ని రాజకీయ పార్టీ నాయకులను, అన్ని కుల సంఘ నాయకులను, మహిళా సంఘాలను, విద్యార్థులను అందరినీ పిలిపించుకొని అందరి సమక్షంలోని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి వాడలో, ప్రతి వీధిలోని మాదిగ జెండా ఎగరేయాలని చెప్పి విన్నపిస్తున్నాం.